నమస్తే లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి లీడర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ప్రస్తుతం కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతారు. హాయ్ సార్, వెల్కమ్ టు లీడర్. ముఖ్యంగా ఎటువంటి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు? ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మీ ఆశయాలు ఎంతవరకు నెరవేరాయి? చాలా తృప్తినిస్తా ఉంది నాకు. 9 సంవత్సరాల వయసులో నేను రాజకీయాల్లోకి వచ్చిన. నా వయసు ఇప్పుడు 63 సంవత్సరాలు. అనుకున్నటువంటి లక్ష్యాల్ని విద్యార్థి దశ నుంచి నేను ఒక స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఎస్కే యూనివర్సిటీలో నేను చైర్మన్గా ఉన్నా. అక్కడ అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించినాం. మడకసిర ఎమ్మెల్యేగా, దాదాపు ఒక 15 శాఖలకు మంత్రిగా, కళ్యాణదుర్గంకి ఎమ్మెల్యేగా, అనంతపురం జిల్లాకు ప్రత్యేకంగా అనుకున్నటువంటి సాధించాలనుకున్నటువంటివి అనేకమైన సాధించగలిగిన, ఇంకా చేయవలసినటువంటి. నాకైతే రాజకీయాల్లో పూర్తి సంతృప్తి ఉంది. ఆ సంతృప్తితోనే అడుగు ముందుకు వేస్తూ ఉన్నాను. కళ్యాణదుర్గంలో 2009-2014 మధ్యలో అనూహ్యంగా అభివృద్ధిని సాధించాను. అవి కొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలి. సంపూర్ణంగా సమగ్రంగా కళ్యాణదుర్గం అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. అందుకోసమే ఈరోజు ఇక్కడ నామినేషన్ వేస్తూ ఉన్నాను. ప్రజలు పార్టీలకు అతీతంగా నన్ను దీవిస్తారు అని నేను విశ్వసిస్తా ఉన్నాను. మడకసిరలో పోటీ చేసిన తర్వాత మీరు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కళ్యాణదుర్గంలో పోటీ చేశారు. మొదట కళ్యాణదుర్గం రాగానే అప్పట్లో 2009లో ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ లభించింది? యాక్చువల్గా 2009లో అందరూ అనుకున్నారు నేను ఓడిపోతానని. సర్వేలు కూడా నేను ఓడిపోతానని చెప్పినాయి. కారణం ఏమంటే కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీకు కంచుకోట. తెలుగుదేశం పార్టీ మీద ఏ ఒక్కరూ గెలవలేదు. సిపిఐ మీద లక్ష్మీదేవమ్మ గారు గెలిచినారు. తెలుగుదేశం మీద ఎవరు గెలవలేదు. 2009లో మొట్టమొదటిసారి నన్ను గెలిపించినారు. అది అందరు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఆ ప్రజలు ఏ విధంగా ఒక నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం 5 ఏళ్ళు చేసినాను. ఆ రోజు నిజంగానే చాలా వ్యతిరేకత కూడా కనిపించింది. ఫీల్డ్లో పోయినప్పుడు నేను కానీ, నా కూతురు ప్రచారానికి పోయినప్పుడు కానీ వ్యతిరేకత కూడా కనిపించింది. అయినా ప్రజలు ఆ రోజు ఆదరించినారు. వారికి నేను ఎప్పుడు కూడా జీవితంలో వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేను అనుకుంటాను. అయినా నా బాధ్యతగా ఆ రోజు అభివృద్ధి చేయగలిగినాం. ఒక స్టెప్ పెంచినాం. మరో స్టెప్ అభివృద్ధిలో తీసుకెళ్ళడానికే ఇప్పుడు నేను మళ్ళీ రావడం జరిగింది. 2009-14 సంవత్సరాల్లో ఆ 5 ఏళ్ల కాలంలో ఒక మంత్రిగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేశారు? ఒకటి, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా 198 గ్రామాలకు, ఈ మున్సిపాలిటీలకు కూడా ఆ నీళ్లు లేకపోతే ఈరోజు నీళ్లు లేవు. రెండవది, ట్రైన్ కావాలి, రైల్వే లైన్ కావాలి అనేది 5 దశాబ్దాల కళ. ఈరోజు రోజు రైలు కూత పెడతా ఉంది. ఇక్కడ నుంచి తిరుపతికి రైలు వెళ్తూ ఉంది. రోడ్లు, మండలికి హెడ్ క్వార్టర్స్ కూడా రోడ్లు లేకుండా ఉండేది. అన్ని గ్రామాలకు రోడ్లు, ఒక రింగ్ రోడ్డు కూడా వేయడం అనేటువంటిది. విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూల్తో పాటు అనేకమైనటువంటి విద్యాలయాలు తీసుకొని రావడం. లక్ష్మీదేవమ్మ గారి పేరిట ఒక పరిశోధనా కేంద్రాన్ని ఇక్కడ తీసుకొని రావడం. ఇక నిరుద్యోగ యువకులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి పరిశ్రమలు నెలకొల్పడానికి 1100 ఎకరాల భూమిని సేకరించడం. ఇలాంటివి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చేయడం కానీ, లేదా ఒక రెవెన్యూ డివిజన్ చేయడం కానీ, అనూహ్యంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి ఒక భాగ్యాన్ని 2009-2014 మధ్యలో ఈ కళ్యాణదుర్గం ప్రజలు నాకు ఇచ్చినారు. 2014లో మీరు పోటీ చేయలేదు, అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోటీ చేయలేదు. అయితే ఈ 5 ఏళ్ల మధ్య గ్యాప్లో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 2009 సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఇప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు గుర్తుంచుకున్నారంటారు?
గుర్తుంచుకున్నారు. కళ్యాణదుర్గం ప్రజలు ఎందుకంటే ఎప్పుడు అటువంటి అభివృద్ధిని ఎరగలేదు కాబట్టి ఇప్పుడు పార్టీలకు అతీతంగా దాని గురించి కరుడుగట్టినటువంటి తెలుగుదేశం వారు కానీ కరుడుగట్టిన జగన్ పార్టీ వారు కానీ ఆ అభివృద్ధి విషయంలో ఎవరు కూడా మరో రకంగా మాట్లాడే పరిస్థితి లేదు. సరే వాళ్ళ పార్టీని బట్టి వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు, కానీ అందరూ హర్షిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. ఇవి నా ద్వారా పూర్తి అవుతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని కూడా వాళ్ళు ఈరోజు ఉంచుకున్నారు. చెరువులకు నీళ్లు రావాలంటే ఆ రోజు మేము అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలు గురి అయి తెచ్చినటువంటి హంద్రీనేవా నీళ్లు పక్కనే కళ్యాణదుర్గానికి ఇక్కడ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జీడిపల్లి రిజర్వాయర్కు నీళ్లు తీసుకొస్తే ఆ నీళ్లు ప్రతి చెరువుకు నింపాలి, అది కేవలం నా ద్వారానే చేయించుకోవాలి అనేటువంటి ఆకాంక్ష స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీపీసీసీ అధ్యక్షుడిగా విభజన తర్వాత నష్టపోయిన కాంగ్రెస్ని 5 ఏళ్ల కాలంలో మీరు ఏ విధంగా నమ్మకం కలిగించారు ప్రజల్లో, ఏ విధంగా బలపరచగలిగారు? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చాలా అవసరం, అత్యవసరం. సరే కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది, ప్రాంతీయ పార్టీలు వాళ్ళ మాయలో పడిపోయినారు, రాష్ట్రం నష్టపోయింది. ప్రత్యేక హోదా అంశాన్ని మరిపించేటువంటి ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఈరోజు అజెండా అది తయారైంది. ప్రత్యేక హోదా అమలైతేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఒక్క ఉదాహరణ, ఎంతో అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల కోట్ల అప్పులు చేయాల్సి వచ్చింది. ఎందుకోసం? కేంద్రం నుంచి సహకారం లేదు. అందుకోసం ఈరోజు ప్రజలకు మేము విశ్వాసం, రాహుల్ గాంధీ గారు ప్రధాని అయినటువంటి మరుక్షణం నుంచినే ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు ఈ రాష్ట్రంలో మొదలవుతుంది. అప్పుల బారి నుంచి బయటపడతాం, మన అన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజల్లో తీసుకెళ్ళగలిగినాం. అది రాహుల్ గాంధీతోనే సాధ్యం. రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని 180 మంది ఈరోజు కావాలి అంటున్నారంటే ఆ లింక్ మేము ఎస్టాబ్లిష్ చేసింది ప్రత్యేక హోదా. కొద్ది రోజులే సమయం ఉంది, ప్రచారం ఎలా సాగుతోంది, ఎటువంటి స్పందన వస్తోంది కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల నుండి? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. దానికి తోడు నా కూతురు అమృతవి నా కోసం ఇల్లు తిరుగుతూ ఉంది. ఇప్పటికే సగం భాగం ఆమె పూర్తి చేసింది. 2009లో కూడా నాకు అప్పుడు కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు నా కూతురే ఇల్లు తిరిగేప్పుడు ఆమె కూడా ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా నిజాయితీతో, నిబద్ధతతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. నేను ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. ఎటువంటి హామీలతో ప్రజల్లోకి వెళుతున్నారు ఈ ఎన్నికలకు? నాకు 1989 నుంచి మడకసిరిలో పోటీ చేసిన, కళ్యాణదుర్గంలో పోటీ చేసిన, ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తాను. 5 సంవత్సరాల్లో ఏం చేస్తామని. ఈ ఎన్నికల్లో స్పష్టమైనటువంటి ప్రణాళికతో వెళ్తా ఉన్నాం. ఒకటి, కళ్యాణదుర్గంలో ఉన్న అన్ని చెరువులకు హంద్రీనీవా నీళ్లను నింపడం. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం గతంలో ఏదైతే తెచ్చి ఉన్నామో అది ప్రతి గ్రామానికి ప్రతిరోజు నీళ్లు ఇవ్వడమే కాకుండా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఆ తాగునీటిని అందించడం. అలానే రైల్వే లైను గతంలో మంజూరు చేయించినటువంటి కదిరి దేవరపల్లి వరకు ఉంది. ఆ రైల్వే లైన్ను బళ్ళారి నుంచి బెంగళూరు వరకు పూర్తి చేయడం. దానితో పాటు నూతన రాజధాని అమరావతికి వెళ్ళడానికి సులువుగా కళ్యాణదుర్గం నుంచి అనంతపురానికి కొత్త రైల్వే లైను వేయించడం. 1100 ఎకరాల భూమిని గతంలోనే సేకరించిన ప్రభుత్వం ద్వారా తిమ్మసముద్రం దగ్గర, ఇదే కళ్యాణదుర్గం మండలంలో, అక్కడ పరిశ్రమలు తీసుకొని వచ్చి ప్రత్యేక హోదా అమలైన వెంటనే రాహుల్ గాంధీ ప్రధాని ద్వారా
మొదటి ఇండస్ట్రీని ఇక్కడనే ఈ కళ్యాణదుర్గంలోనే తీసుకొని రావడం జరుగుతుంది. పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతీ యువకులకు శాశ్వతంగా ఉద్యోగాలు కల్పించారు. రైతన్నలకు సంబంధించి ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్, టొమాటో చాలా నష్టపోతున్నారు, చాలా పండిస్తారు ప్రోగ్రెసివ్ రైతులు. ఇక్కడ వారికి ఆ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం అనేది ప్రధానమైనటువంటి. ఇవి కాకుండా ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే సేకరించడం జరిగింది. సమగ్రాభివృద్ధి, అభివృద్ధి అనేది అందరికీ చేరాలి, లబ్ధి అందరికీ కలగాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా 16,000 ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి వారి బలోపేతం చేయడం అనేటువంటి ప్రణాళికతో ఈ ఎన్నికల్లో కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మీరు గతంలో వ్యవసాయ మంత్రిగా ఉన్నారు, అలాగే రెవెన్యూ మంత్రిగా కూడా ఉన్నారు. ఆ టైంలో రైతులకు సరైన న్యాయం చేయగలిగారంటారు? ఖచ్చితంగా చేయగలిగినాం. కేవలం 500 రూపాయలు ఉన్నటువంటి కనీస మద్దతు ధరని 1400 రూపాయలు తీసుకెళ్లగలిగినాం. ఈరోజు అంటున్నాం వాళ్ళకు గిట్టుబాటు ధర అందిస్తామని చెప్తా ఉన్నాం. ఆ రోజు రైతులకు న్యాయం చేస్తాం. టీఆర్ఎస్ వాళ్ళు అడ్డు తగిలినా హంద్రీని ఆ నీళ్లని అనంతపురంకి నడిపించుకొచ్చి పాదయాత్రలో తీసుకొని రావడం జరిగింది. ఇక్కడే ఇదే కళ్యాణదుర్గంలోని రైతులకు ఒక కృషి విజ్ఞాన కేంద్రాన్ని లక్ష్మీదేవమ్మ గారి పేరిట తీసుకొని రావడం జరిగింది. రైతులు పంట నష్టపోతే, పంట లేకున్నా కూడా, పంట పోయినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు వేయించినటువంటి పరిస్థితి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ద్వారా రైతులకు ఎప్పుడు అండగా ఉన్నాం. రుణాలు మాఫీ చేసినాం, వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం, రైతులకు అండగా ఉన్నాం. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని అయిన 10 రోజుల్లో 2 లక్షల రూపాయల రుణాల్ని రైతులకు మాఫీ చేయడమే కాకుండా వారందరికీ కూడా గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర సహకారం ఎలా ఉండేది? కాంగ్రెస్ చాలా అద్భుతంగా ఉండేది, అపూర్వంగా ఉండేది. కారణం అక్కడ ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఇప్పుడు కూడా ఒక్కసారి చూస్తే పోయిన 5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా విభజన హామీలన్నీ వచ్చి ఉండి ఉంటే రాష్ట్రం ప్రగతి ఎక్కడో వెళ్ళేటువంటిది. రాష్ట్రం అప్పులు చేసే పని ఉండేటువంటిది కాదు. రాజధాని పూర్తి అయిపోయింది, పోలవరం పూర్తి అయిపోయింది, ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి అయ్యేటువంటి, రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు వచ్చేటువంటి అవి రాలేదు. కాబట్టి ఈరోజు 2.5 లక్షల కోట్ల అప్పులతో మునిగిపోయింది రాష్ట్రం. అందుకోసమే కేంద్రంలో కాంగ్రెస్ రావాలి, ఇక్కడ కాంగ్రెస్ రావాలి, లేక కాంగ్రెస్ మద్దతు పలికేటువంటి వాళ్ళు రావాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది నేను భావిస్తాను. విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా అంశం బీజేపీ ఇవ్వలేకపోయింది. అయితే కాంగ్రెస్ వస్తే ఏం చేయబోతోంది? ఇది ఒక జాతీయ అంశంగా చేసినాం, ఎన్నికల అజెండాగా చేసినాం, ప్రజా అజెండాగా చేసినాం. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయినటువంటి మరుక్షణమే తొలి సంతకంతో ప్రత్యేక హోదా అమలు మొదలవుతుంది. పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగులు అందరూ కూడా ఉద్యోగ భద్రత కూడా వస్తుంది. ఈ రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా మీరు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్య పూర్తిగా తీర్చగలిగిందంట. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. బీజేపీ ద్రోహం చేసినారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇంటికో ఉద్యోగం అన్నారు, అది కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల లోపల ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. కేంద్రంలో 14 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, రాష్ట్రంలో 1,60,000 ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేస్తాం. అంతేకాదు అందరికి కూడా ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు అందరికీ కల్పిస్తాం. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు యువతకు ఎలాంటి ప్రాధాన్యం ఉందంట? రాహుల్ గాంధీ గారు ప్రధాని కాగానే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ తీసుకొని వస్తాం. వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తాం డ్వాక్రా ద్వారా. వారికి కూడా ప్రతి డ్వాక్రా సంఘానికి 2 లక్షల రూపాయలు రుణాలని వారికి మాఫీ చేయడం జరుగుతుంది, పూర్తి రక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మహిళలకు 18 సీట్లు ఇచ్చినాం. ఈరోజు ఎమ్మెల్యేలకు, ఎంపీకు 2 సీట్లు ఇచ్చినాం. ఏ పార్టీ కూడా మాతో సరి సమానం లేదు. యువతకు 67 మందికి
యువకులకు మేము టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలకు ఎంపీలో కూడా 6 యువకులకు ఇవ్వడం జరిగింది. యువకులందరికీ కూడా ఉద్యోగ భద్రతనిచ్చి వారి భవితవ్యానికి కాంగ్రెస్ పార్టీ నిచ్చెనలా పనిచేస్తుంది. విభజన ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉండేవి, విభజన తర్వాత ఇప్పుడు ఎలాంటి రాజకీయాలు ఉన్నాయనుకుంటున్నారు? అంత పూర్వం 2 పార్టీలే ఉండేవి. ఇప్పుడు బహుళ పార్టీలు అయిపోయినాయి. 5 కార్నర్ కంటెస్ట్ వచ్చింది. ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు వెళ్తా ఉన్నారు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు వెళ్తా ఉన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రానికి ఏం కావాలి, దేశానికి ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి, నా కళ్యాణదుర్గానికి ఏమి కావాలి అనేటువంటి మాట మాట్లాడుతున్నాం. ప్రజల మాట మేం మాట్లాడుతున్నాం. అభద్రతతో వాళ్ళు కేవలం ఒకరి మీద ఒకరు చౌకబారు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మీకు ప్రచారం చేసే సమయంలో ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు ప్రజలు? చెరువులకు నీళ్లు రావాలి, శ్రీరామరెడ్డి తాగునీరు ప్రతిరోజు కూడా వారికి అందాలి, పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, టమోటో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, ఈ విధమైనటువంటి రైల్వే లైన్ పూర్తి చేయాలి, కొత్త రైల్వే లైన్ కావాలి. చాలా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలైతే వాళ్ళ గతంలో అటువంటి అభివృద్ధి చూడలేదు. ఒక్కసారి చూస్తారు కాబట్టి ఆశలు పెంచుకున్నారు. వాళ్ళ ఆకాంక్ష పెరిగింది. ఆకాంక్షలకు అనుగుణంగా నేను పని చేయగలుగుతాను అనేటువంటి నమ్మకమే నన్ను ఇక్కడ లాక్కోవచ్చు. 2009లో మీకున్న కాంగ్రెస్ క్యాడర్ ఇప్పటికీ అలాగే ఉందనుకుంటున్నారు? 2009 కంటే ప్రజల్లో ఆదరణ పెరిగింది. కానీ నాయకులు కొంతమంది అటు ఇటు పోయినారు. నాయకత్వం లేని గ్రామాల్లో నాకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయినా వీళ్ళని నాయకులుగా చేసుకుంటాం, సామాన్యమైనటువంటి వాళ్ళ నాయకులుగా చేసుకుంటాం. ప్రజలు ఇవన్నీ ఏమీ అవరోధం కాకుండా, అడ్డు కాకుండా నన్ను కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాను అనేటువంటి నమ్మకం 2009 కంటే ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరిగింది. నీలకంఠాపురం రఘువీరారెడ్డికి విజయావకాశాలు పెంచే అంశాలు ఏంటనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ కళ్యాణదుర్గం అభివృద్ధి నేనే చేయగలుగుతాను అనేటువంటి వాళ్ళకున్నటువంటి నమ్మకం. ఎందుకంటే గతంలో చేసి చూపించినటువంటి ఎవరు అధికారంలోకి వచ్చినా కళ్యాణదుర్గం నుంచి ఢిల్లీ వరకు ఫైట్ చేయగలుగుతాను అనేటువంటి నమ్మకం. నాకు బాధ్యత పెరుగుతోంది. యాక్చువల్ నాకు ఉన్నటువంటి కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి అనుభవంతో తప్పకుండా కళ్యాణదుర్గం ఆకాంక్షలకు అనుగుణంగా నేను అభివృద్ధి చేయగలుగుతాను అనేటువంటి విశ్వాసం నాకుంది. అదే ముందు నడిపిస్తాం. అంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చెప్తున్నారు కాంగ్రెస్ వస్తే ప్రజలకు, పేద కుటుంబాలకు కనీస ఆదాయం 15,000కు పెంచుతామని చెప్తోంది. ఏ విధంగా అంటారు? ఇంతవరకు కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన రాజకీయ పార్టీలు దారిద్ర్య నిర్మూలన అనే పదం కాంగ్రెస్ పార్టీ 4 అడుగులు ముందుకు వేసి కనీస ఆదాయ భద్రత, ప్రతి పౌరుడు గౌరవంగా బతకాలి, ప్రతి పౌరుడికి అన్ని సౌకర్యాలు ఉండాలి, ఎంత ఆదాయం అవసరం అంత ఆదాయాన్ని చేకూర్చేటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఒకవేళ అంత ఆదాయం చేకూర్చేటువంటి అవకాశం లేనటువంటి పేద కుటుంబాలకు ఎంతైతే ఆదాయాన్ని ఫిక్స్ చేస్తామో ఆ గ్యాప్ని, ఆ సొమ్ముని వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో వేసి ప్రతి ఒక్కరు కూడా సగౌరవంగా దారిద్ర్యం అనేటువంటి మాట ఇంకా కనబడదు. కేవలం అందరితో సమానంగా బతికేటువంటి అవకాశమే రాహుల్ గాంధీ గారు ఈరోజు కల్పిస్తారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు రఘువీరారెడ్డికి ఎందుకు ఓటేయాలంటారు? తప్పకుండా గతంలో 5 సంవత్సరాలు వాళ్ళు నన్ను చూసినారు. రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గంలో పనిచేసినాను, రాగద్వేషాలకు అతీతంగా పనిచేసినాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాడరు, లీడర్లు బలహీనంగా ఉండవచ్చు, కానీ ప్రజలు మాత్రం వారు నమ్ముతా ఉన్నారు. వారు ఏ జెండా పట్టుకున్నా, ఏ పార్టీ జెండా పట్టుకున్నా వారు నేనే కావాలని వాళ్ళు
ఆకాంక్షిస్తున్నారు. అదే నా బలం, అదే నాకు దారి. ఖచ్చితంగా వాళ్ళ అండదండలతో ఈ ఎన్నికల్లోనే కాదు, ఎన్నికల తర్వాత కూడా మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులతో సహా కలిసి అందరూ పనిచేస్తాం. రఘువీరారెడ్డి బలాబలాలు ఏంటనుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో? నా బలం ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసమే, ఆ నమ్మకమే, గతంలో చేసినటువంటి పనులే, ఇప్పుడు ప్రజల ముందు ఉన్నటువంటి ఆకాంక్షలే నా బలం. కార్యకర్తల సహకారం ఎలా లభిస్తుంది? కార్యకర్తల సహకారం పూర్తిగా ఉంది. ఉన్న కొద్ది మంది అయినా సంపూర్తిగా ఉంది. చాలా మంది నాయకులు అటు ఇటు వెళ్ళిపోయినారు. ఎందుకంటే 2014లో నేను ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి అటు ఇటు పోయినారు. కొంతమంది వెనక్కి వచ్చినారు. ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వాళ్ళ శక్తికి మించి కష్టపడి పనిచేస్తా ఉన్నారు. అందుకోసం ఈ కోలాహలం ఈరోజు కనిపిస్తోంది. ఇంతవరకు నేను ప్రచారం ప్రారంభం చేయకున్నా ఈ కోలాహలం కనిపిస్తుంది. యువత ప్రభావం ఎలా ఉందండి? యువకులంతా కూడా మా వెంటే ఉన్నారు. మెజారిటీ యువకులు మా వెంటే ఉన్నారు. కారణం వాళ్ళకు ఉద్యోగాలు కావాలి. పొట్ట చేత పట్టుకొని వలసలు వెళ్ళిపోయినారు. పరిశ్రమలు వాళ్ళ కంటి ముందు కనిపిస్తారు. నేను ఎమ్మెల్యే అవ్వంగానే అక్కడ పరిశ్రమలు వస్తాయని వాళ్లకు ఆకాంక్షిస్తా ఉన్నారు. వాళ్ళ కంటి ముందు కనిపిస్తా ఉంది. అందుకోసమే యువతంతా నా వెంట ఉన్నారు. ఇది కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డితో లీడర్